హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పుడూ చేసుకునే ఆలు కర్రీ, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, కర్రీస్ కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి డిఫరెంట్గా పొటాటో చీజ్ బాల్స్ చేస్తే ఎంతో ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. అంతేకాకుండా ఇవి మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. వీటిని వేడిగా టమాటో సాస్తో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదే వీటిని ఆర్డర్ పెట్టుకుంటే చాలా కాస్ట్లీ. అదే ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది చేసుకుని అందరూ హ్యాపీగా తినొచ్చు. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ముందుగా మనం 2 ఆలుగడ్డలని ఉడికించి తీసుకోవాలి. ఇలా పూర్తిగా మనం బాయిల్ చేయాలి. చూడండి, ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత అవి చల్లారాక వాటి మీద ఉన్న పొట్టుని మనం పూర్తిగా తీసేసుకోవాలి. వాటి మీద ఉన్న పొట్టు పూర్తిగా మనం తీసేసుకోవాలండి. హాఫ్ ఉంచి హాఫ్ తీయకూడదు. ఇలా తీసుకుని వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటితో పాటుగా కార్న్ఫ్లెక్స్ని పూర్తిగా మిక్స్ చేసుకున్నది అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్, హాఫ్ కప్ ఉల్లిపాయలు, గరం మసాలా అండ్ కార్న్ఫ్లెక్స్ అండ్ మైదా పిండి. వీటితో పాటుగా చిల్లీ ఫ్లేక్స్ కావలసినంత మనం వేసుకోవచ్చు. ఉప్పు కూడా కావలసినంత వేసుకోవచ్చు అండ్ కారం కూడా. వీటితో పాటు చీజ్ కూడా మనం యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆలుగడ్డని పూర్తిగా మనం స్మాష్ చేసేసుకోవాలి. ఎంత స్మాష్ చేస్తే అంత బాగుంటుంది, తినడానికి కూడా అంత స్మూత్గా ఉంటుంది. వీటిలో మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, స్వీట్ కార్న్, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఒక 1 స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు అండ్ 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ కారం, కావలసినంత ఉప్పు. చూడండి, ఇవన్నీ వేసుకోవాలి. చూసారా? ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లెక్స్, 1 స్పూన్ మైదా వేసేసుకున్నాక దాంట్లో చీజ్ని కూడా కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వాటన్నింటినీ ఆ మిశ్రమంలో కలిపేసుకోవాలి. ఆలుతో పాటు ఇవన్నీ మనం ఎంత బాగా కలుపుకుంటే ఆలు చీజ్ బాల్స్ అనేవి అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు ఎంత బాగా మిక్స్ చేసేసుకున్నామో కదా? మీరు కూడా అలాగ మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా అవుట్పుట్ ఇలా వస్తుంది. దీంట్లో మనం పైన కోటింగ్ కోసం ఒక 3 స్పూన్స్ మైదా, ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లెక్స్ని, కావలసినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని వీటిలో కొద్దిగా మనం వాటర్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ వాటర్ని యాడ్ చేయకూడదు. పిండిని కాస్తంత మిక్స్ చేసుకుని నెమ్మదిగా ఉండలు లేకుండా చక్కగా ఒక జారుడు పిండిలాగా, పేస్ట్ లాగా మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, స్పూన్తో పైకి తీస్తే ఎలాగొస్తుందో అంత పేస్ట్ లాగా. అలా చూసారా? ఇప్పుడు మనం అవన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఇప్పుడు చీజ్ని యూస్ చేయాలన్నమాట. వీటిని ఇలా మనకి బయట దొరుకుతుందండి అమూల్ చీజ్ అనేవి. సో వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలుని మనం పక్కన పెట్టుకున్నాం కదా మిక్సింగ్ని, దీన్ని అంతటిని ఒక రౌండ్ లాగా చేసుకుని దాంట్లో ఒక హోల్ కింద చేసి దాంట్లో చీజ్ పెట్టేసి మనం ఇందాక కోటింగ్ కోసం పెట్టుకున్నాను కోటింగ్ పెట్టుకుని అండ్ కార్న్ఫ్లెక్స్ని కూడా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లో దాన్ని మిక్స్ చేసేసుకుని అలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూసారా? ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటిని ఇలాగే ప్రాసెస్ చేసుకోవాలి. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారండో. చూడండి, ఆలుగడ్డ కూడా మనకి కొంచెం ఏంటంటే ఉడికించాం కాబట్టి చేతికి అంటుతుంది, అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ వాటితోనే కాబట్టి టేస్ట్ వస్తుంది కదా. సో మనం అలా జాగ్రత్తగా కొద్దిగా తీసుకుంటూ అలా కొంచెం హోల్ చేసి చీజ్ పెట్టి కోటింగ్ వేసేసి అలా బాల్స్ అన్నింటినీ ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూసారా నా బాల్స్ అన్ని ఎంత బాగా రెడీ అయిపోయాయో? అలా బాల్స్ అన్నింటినీ పూర్తిగా రెడీ చేసేసుకున్నాం కదా. ఫైనల్ వన్ అనమాట ఇది కూడా. చూడండి, అలా కార్న్ఫ్లెక్స్ పౌడర్లో మిక్స్ చేయడం వల్ల ఏంటంటే క్రంచీగా వస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయాం. ఇప్పుడు చక్కగా ఆయిల్ని వేడి చేసేసుకుని వేడి అయిన తర్వాత బాల్స్ అన్నింటినీ అందులో ఒక్కొక్కటి వేసేసుకుందాం. చూసారా? అన్ని బాల్స్ని అందులో వేసేసాను. ఎంత బాగా ఫ్రై అయిపోతున్నాయో. వెంటనే కదపొద్దు, కొద్దిగా ఆగి మనం కదుపుకోవాలన్నమాట. అలా కదుపుకోవడం వల్ల వాటికి పెట్టిన అన్నీ ఊడిపోవు, కొంచెం స్టిక్ అయి ఉంటాయన్నమాట కొంచెం లేట్గా కలుపుకోవడం వల్ల. అండ్ మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ అది ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయడం లేదండి.
కనీసం లైక్ కూడా చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి మంచి రెసిపీస్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా? చూసారా ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో? ప్రతి ఒక్క బాల్ కూడా చాలా బాగా ఫ్రై అయింది కదా. ఇలాంటి పొటాటో చీజ్ బాల్స్ని పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. చూసారు కదా, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకి మరో వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.